ఒకప్పుడు ఆయన ఏం చెప్తే అదే ఫైనల్, ఆయన రాసిందే శాసనం, ఆయన చెప్పిందే చట్టం. ఆయన ఎటు అంటే అదే రాజకీయ వ్యూహం. ఏ వైపు చూస్తే జనం కూడా అటువైపే. ఏదనుకుంటే అది జరిగిపోయింది, అంత కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఏది అనుకుంటే అది జరగటం లేదు. ఏం చేసినా ఏదో ఒకటి అడ్డం తిరుగుతోంది. ఆఖరికి సొంత కూతురు కూడా అడ్డం తిరిగింది. లోపల ఏమున్నా బయటకి మౌనంగా ఉండే హరీష్ రావు కూడా డైలాగ్స్ కొట్టేస్తున్నాడంట. ఇంత ఉన్నా కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చేస్తోంది, మనల్ని అదే గట్టెక్కించేస్తోంది అనే ధీమా మాత్రం ప్రతిసారి అన్ని భయాలను కవర్ చేసేస్తోంది. కానీ కాంగ్రెస్ ఊరుకుంటుందా? అన్ని ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టినట్లు కేసులన్నీ ఒక్కో దశకు చేరుస్తూ క్లైమాక్స్కు రాకుండా మాత్రం మెల్లగా నడిపిస్తోంది. అవసరమైనప్పుడు క్లైమాక్స్కు వస్తుందని ఇప్పుడే అర్థమైంది. కేసీఆర్కు కాళేశ్వరంపై వేసిన విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏ కోర్టుకెళ్ళినా హాజరు అవ్వమనే చెప్తోంది. మెడికల్ గ్రౌండ్స్ చూపించుకునే అవకాశం లేదు. ఓవేళ చూపించుకున్నా హాజరయ్యే ప్లేస్ విషయంలో ఏమైనా కన్సిడర్ చేస్తారేమో కానీ హాజరు కానక్కర్లేదని మాత్రం చెప్పలేరు. ఓవైపు అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి ఈ టైంలో ఈ నోటీసులు షాకే అని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కు నోటీస్కు రాకున్నా, ఫార్ములా 1 రేస్ కేసులో అరెస్ట్ చేయకున్నా అవన్నీ అవకాశం లేక కాదు, అవకాశాలుగా మార్చుకుని రేవంత్ తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు. అవసరమైనప్పుడు టైం చూసి కొట్టడానికే ప్లాన్ చేశారని అర్థమైపోతుంది. కమిషన్ పీరియడ్ 2 నెలలు పొడిగిస్తూ నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే స్కెచ్ అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు వేటు వేస్తే సానుభూతి వచ్చి తమకు వ్యతిరేకంగా వాతావరణం మారుతుందో, ఎప్పుడు వేటు వేస్తే తమకు రాజకీయంగా వర్కౌట్ అవుతుందో చూసుకొని మరి రేవంత్ రెడ్డి స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే ఎవరిని వదిలేది లేదని అయితే స్పష్టంగానే సిగ్నల్స్ ఇస్తున్నారు. అద్దంకి దయాకర్ సైతం కేసీఆర్ అమెరికా పారిపోవాలనుకుంటున్నాడేమో, అక్కడికి పోయినా అరెస్ట్ చేసి తీసుకొస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఊరికే చెప్పలేదు, అరెస్ట్ చేసే ఆలోచనతోనే చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై వేసిన కమిషన్ ఇప్పటి వరకు అధికారులనే విచారించింది. ఇప్పుడు కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈటలకు కూడా నోటీసులు పంపింది. అంటే ఆనాటి నిర్ణయాల్లో మంత్రివర్గం పాత్ర, దాని అధినేతగా కేసీఆర్ పాత్ర తేల్చడానికేనని తెలుస్తోంది. ఇవన్నీ కేసీఆర్ అరెస్టుకు దారి తీసే ఛాన్స్ ఉంది. అది జరిగితే జనంలో సానుభూతి వస్తుందా, లేక ఇప్పటికే పడిపోయిన ఇమేజ్ మరింతగా పడిపోతుందా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే కవిత, హరీష్ రావుల తిరుగుబాటుతో సతమతమవుతున్నటువంటి కేసీఆర్కు ఈ నోటీసులు దెబ్బేనని చెప్పాలి. పార్టీ నిలబెట్టుకోవటం, మరోవైపు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవటం రెండూ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావటం కేసీఆర్కు కష్టకాలమే అని చెప్పాలి. మరోవైపు బీజేపీ గేమ్ మొదలెట్టింది. అసలు కేసులు నీరుగార్చేశారని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ కేసుల్లో వేగం పెంచుతోంది. అప్పుడు బీఆర్ఎస్ వీక్ అవుతోంది. అప్పుడే బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ను రీప్లేస్ చేసే పనిలో పడుతుంది. మొత్తం మీద కేసీఆర్ను అమెరికా కూడా వెళ్ళనిస్తారో లేదో డౌట్గానే ఉంది. నోటీసులు ఇచ్చాక హాజరు కాకుండా ఉండటానికి కేసీఆర్ చూస్తారనటంలో సందేహం లేదు. ఆ లీగల్ వ్యవహారాలన్నీ పూర్తయ్యాక హాజరై గానీ అమెరికాకు వెళ్ళలేరు. లేదంటే ఏ కారణాలు చూపి హాజరు కాలేనని చెబుతారో ఆ కారణాలే అమెరికా టూర్కు కూడా అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది.